ప్లాట్ నచ్చింది, టోకెన్ అమౌంట్ ఇచ్చి లాక్ చేసేయమంటారా? ఆగండి, మీరు ఇచ్చేది టోకెన్ అమౌంటా లేక తెలియక చేస్తున్న అడ్వాన్సా? ఈ టోకెన్ అమౌంట్ విషయంలో చాలామంది దాన్ని అడ్వాన్స్ అనుకుంటారు, కానీ అది తప్పు. కేవలం ఇంటెంట్ టు బై అంటే కొనాలన్న ఆసక్తి చూపించడం మాత్రమే. ఈ ఆస్తి నాకు నచ్చింది, దాని పేపర్లు నాకు ఇవ్వండి అని చెప్పడానికి మనము వేసే మొదటి అడుగు ఇదే. ఆ ప్రాపర్టీ వేరే వాళ్ళకి చూపించకుండా హోల్డ్ చేయడానికి లింక్ డాక్యుమెంట్లు, సర్వే మ్యాప్స్ ఇవన్నీ మన చేతికి రావడానికి మాత్రమే. ఎంత పెద్ద డీల్ అయినా సరే కేవలం 0.5 నుండి 1% కంటే మించి ఇవ్వకండి. లీగల్ వెరిఫికేషన్లో ప్రాబ్లం వచ్చినా, బ్యాంకు లోన్ రిజెక్ట్ అయినా లేదా ఇతరత్ర కారణాల వల్ల మీరు వెనక్కి తగ్గిన మీ నష్టం తక్కువగా ఉండాలి. యూపీఐ, చెక్ లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ని మాత్రమే చేయండి. అప్పుడు మాత్రమే నేను ఈ తేదీన డబ్బులు ఇచ్చాను అనే ప్రూఫ్ బ్యాంక్ స్టేట్మెంట్లో ఉంటుంది. ముఖ్యంగా ఒక కండిషన్ పెట్టండి, లీగల్ రిపోర్ట్ క్లియర్గా వస్తేనే నేను ముందుకు వెళ్తాను, లేదంటే నా టోకెన్ అమౌంట్ తిరిగి ఇవ్వాలి అని.